ఓకే, పోలీసు భాషలో ఏంటి మోహన్ రెడ్డి గారు, నిజమా ఇది? ఆగదు. ఇప్పుడు మా సోదరు బండి మొదలు పెట్టిస్తే ఇప్పుడు ఆ బండి ఆగదు. ఇప్పుడు ఆ బండి బ్రేక్ వేయలేను. అసలు నాకు గొంతు కూడా బాగలేదు. ఇకపోతే నాకు ప్రసాద్ గారు మాట్లాడి సరిగ్గా వినపడలేదు. ప్రసాద్ గారికి నేను చెప్తాను, ఒక్కసారి రిపీట్ చేయగలరా? ఒక్క నిమిషం వాళ్ళ ఊరు పంచాయతీ ఏదో అవుతుంది. ఏం లేదు, ఇప్పుడు 2000 ఒక్క నిమిషం ఆగండి వర్మ గారు. 2019లో 1,50,00,000 నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నెట్ ప్రాబ్లం ఉంది. ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, నన్ను మాట్లాడకుండా నాకు అడ్డుపడుతున్నారు. కొంచెం నాకు అవకాశం ఇచ్చి కొద్దిసేపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి ప్రసాద్ గారు, ఆయన అయిపోయిన వెంటనే మీకు ఇస్తాను, మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం ఆయనకి ఇచ్చేయండి. ఆయనకి కట్ అవుతుంది కదా. చెప్పండి 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 చెప్పండి. వాళ్ళదే ఉంటుంది చెప్పుకుంటూ పోతుంటే ఏం నేను చెప్పేది ఏముంది? పొద్దున్న వాళ్ళే చెప్తే టైం అయిపోయింది, జస్ట్ 5 నిమిషాలు కూడా లేదు. తర్వాత పట్టాల మీద నేను టైం ఇస్తానండి. సరిగ్గా అవగాహన ఉందో లేదో వీళ్ళకి సరిగ్గా అవగాహన చెప్తారు కానీ చెప్పండి మోహన్ రెడ్డి గారు. 1996లో రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్ కు కడపలో పోటీ చేసినప్పుడు ఉమేష్ చంద్ర అనే ఒక ఎస్పీ కడప జిల్లాను మొత్తం అతని ఆధీనంలో పెట్టుకున్నారు. అతని ఆధీనంలో పెట్టుకుని కౌంటింగ్ లోకి వెళ్ళి డిక్లేర్ చేయమని చెప్పి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఎదురుకి పోయింది. నేను కళ్ళు తెరిచాను, ఇక్కడ కనపడవ భద్రం జాగ్రత్త పోయి బయటికి పోతావు లేదని సీరియస్ అయినప్పుడు బయటకు పోయి అక్కడ కౌంటింగ్ డిక్లేర్ చేయకుండా ఎన్నిక వచ్చినారు. ఒక ఎస్ఐ అనుకుంటే ఒక స్టేషన్ పరిధి మొత్తం భయపడతారు. ఒక డీజీపీనే మార్చినప్పుడు పోలీసులంతా భయపడతారా లేదా పోలీసులంతా భయపడి వీళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదా? అధికారులు ఎంత తిరిగితే వాళ్ళని సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? అనేకమైనటువంటి అధికారులందరి మీద ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేయడము, బెదిరియడము, వాళ్ళు సస్పెండ్ చేయడము, వాళ్ళని రిమూవ్ చేయడము, తాడిపత్రుల్లో ఎవరింటికాడికి ఎవరిపై దాడులు చేసినారు, ఎవరింటికాడికి ట్రాక్టర్లలో టపాసులు, పొగబాంబులు, రాళ్ళు తీసుకుపోయి బాంబు దాడులు చేసినారు, ఎవరికి చేసినారు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడుకుంటా పోతే సరిపోదు. వీళ్ళు చేసినటువంటి దాడులన్నీ మా మీద దాడులు చెప్పి మా మీద మేము దాడులు చేసినామని చెప్పి వీళ్ళు ముందుకు వస్తున్నారు. వీళ్ళ చరిత్ర అంతా గతం అంతా బాగా తెలుసు ప్రజలకు. వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళని దూరం పెట్టాలని ప్రజలు భావించినారు కాబట్టి కనీసం దాడులు చేసిన మళ్ళా అధికారంలోకి రావాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తప్పైంది. కనీసం రేపు కౌంటింగ్ లో చేయాలనే ఆలోచనలు వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు. అజయ్ గారు మాట్లాడుతున్నారు ఏకవచనంతో, సీఎం గారు అని ఇంకోటని. అజయ్ గారు లాగా నేను మాట్లాడను కానీ అమ్మాయిని చిత్రహింసలు పెడితే అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకునేది. అనంతపురంలో రోడాయ పెడితే ఇక్కడ 2 కుటుంబాలకు గలాటలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. వాళ్ళలాగా గలాటలు పెట్టాలనో, వాళ్ళలాగా ఏకవచనాలతో మాట్లాడాలనో, వాళ్ళలాగా మేము మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్టు మాట్లాడితే చూసేదానికి అన్న కూడా వాడేవుడు ఈడేవుడు వాడే అంటే భాష ఎవరికి రాదు మాట్లాడడానికి, అందరికీ వచ్చింది భాష మాట్లాడేటప్పుడు. కానీ వీళ్ళు చేసినటువంటి దాడులు, వీళ్ళు ముందు జాగ్రత్తగానే మంగళగిరిలో వెంకటరెడ్డి అనే క్యాండిడేట్ హత్య చేసిన దాడులు, వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఎన్డీఏ కూటమి కలుసుకొని దాడులు, మటన్లు వీళ్ళు ముందే స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలో వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళ అధికారులు మార్పించి అక్కడ దాడులు చేయించి వాళ్ళు తీసుకొచ్చి మా మీద చెప్తున్నారు. వాళ్ళు రిగ్గింగ్ చేసినారంటారు, 80 దాడి చేసినారంటారు. వీళ్ళు చేసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమేం చేసినారంటే వాటిని గుర్తు పెట్టుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే మాట్లాడి వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు తాడిపత్రులు ఆయన అయితే చేసి ప్రభాకర్ రెడ్డి బాంబులు వేసుకొని పోయినాడు, పొగ బాంబులు వేసుకొని పోయినాడు. ఆల్రెడీ పెద్దారెడ్డికి గుండె ఆపరేషన్ చేసినారు, అలాంటి వచ్చి దాడులు చేసినారని చెప్పి ఆయన మీద అభియోగాలు చెప్పి అన్నటువంటి పోలీసులు మొత్తం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కరు కూడా లేకుండా అక్కడ నుండి తరిమి రౌడీ సీట్లను బుక్ చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద. మా పార్టీ మీద మోహన్ రెడ్డి గారు కేసులు పెడుతున్నారు తప్ప. మోహన్ రెడ్డి గారు ఓకే అయిపోయింది. ఇంకా అధికారం ఎవరిది అన్న దాని మీద టెన్షన్ ఉన్నది. 20,000 కోట్లు దాటిందట. 151 ప్లస్ అంటే ఎంత కలుపుతున్నారండి? 175 నుంచి ఏమన్నా తగ్గుతుందా? అదే స్టాండా? మీరు మాట్లాడినట్టు వాళ్ళు అదే ఆన్సర్ చెప్తే నేను అదే ఆన్సర్ చెప్తా. వాళ్ళు మాట్లాడేప్పుడు ఎక్కడెక్కడో పోతున్నారు, వాళ్ళు మాట్లాడేప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. అదేదేదో మాట్లాడేప్పుడు సార్ వాళ్ళు స్లోగా కాదండి, గెలిచే పరిస్థితి ఉండదు. ఓకే, ఎన్ని సీట్లు సార్? తల కిందులు పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో 2వ సారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వాళ్ళేదో విశాఖపట్నంలో బీచ్ లో చేపలు పరుచుకుంటారు, రెగ్గులు పరుచుకుంటారు. వీళ్ళు పరుచుకునే అలవాటు కాబట్టి పరుచుకున్నారు కాబట్టి వీళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు వాళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే
గతంలో ఇలా చరిత్ర అంతా అదే కదా, చేపల మీద రకం మీద కాల్మనీ మీద రకరకాల కార్యక్రమాలు చేసినారు కాబట్టి ఆ కార్యక్రమాల మీద వీళ్ళు నడుస్తారు కాబట్టి ఆ కార్యక్రమాలు వీళ్ళకి అలవాటు కాబట్టి అదే అభిప్రాయంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన మా మీద కూడా ఉంటుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందరూ బుక్ చేసుకున్నారు, వెళ్తారు, వెళ్ళి చూసి వస్తారు. దాన్ని పట్టుకొని ఏదైతే ఎగతాళిగా చేసుకుంటూ వచ్చి ఏం చూసి వేస్తారండి? వీళ్ళని చూసి రైతు కరెంట్ ఛార్జీలు పెంచినట్టు కాల్చి చంపినటువంటి వాళ్ళు వీళ్ళకి ఓటేస్తారా? అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ధర్నా చేసే వాళ్ళతో పోలీసులతో దాడులు చేపించి వాళ్ళు నీళ్ళకేళ్లతో కొట్టించి రకరకాల చిత్రహింసలు పెట్టినటువంటి వీళ్ళకు ఓటేసింటారా? వీళ్ళకి ఏం చూసి వీళ్ళకి ఓటేస్తారు? అనేకమైన సమస్యలతో సతమతమన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఏమైనా చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలని జనం కోరుకుంటున్నారు కాబట్టి 180% మందికి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసినారు కాబట్టి చేసినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాం, మేము ముఖ్యమంత్రి అవుతామనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ముందుంటే వాళ్ళు బెట్టింగ్ల కోసం 200 కోట్లు వెచ్చించి అక్కడ బెట్టింగ్లకు ముందే ప్లాన్ వేసి వాళ్ళు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వచ్చినారు కాబట్టి ఈ రోజు బెట్టింగ్లు అయిపించుకున్నాయి. వాళ్ళు ముందే ఓడిపోతామని తెలిసిన తర్వాత అక్కడ నుండి 200 కోట్లు రిలీజ్ చేసి మనం పెడుతున్నాం, తెలుగుదేశం గెలుస్తుందంటే ఆ హైప్ రావాలనే ఉద్దేశంలో భాగంగా ఆ విధంగా చేసినారు. మంగళగిరి ఆ ప్రాంతంలో భూములకు కూడా రేట్లు పెంచినట్టు ఒకరిద్దరుపై అక్కడ కొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు, రాజధాని ఇక్కడే అవుతుంది, ఈ విధంగా ఉన్నది కాబట్టి మనం మళ్ళా ఇక్కడ భూములు కొంటున్నారని ఒక హైప్ తీసుకురావాలనే ఉద్దేశంలో. ఓకే, అదే స్టాప్ అవ్వాలి కానీ మీరు స్టాప్ అవ్వరు సాధ్యప్రసాద్ గారు. నేను అదేగా చెప్పింది వీళ్ళు ఐపులతో తప్ప వీళ్ళు పనులతో తప్ప పని చేసిన సందర్భం లేదు, వీళ్ళు ప్రచారం తప్ప పని చేసిన అమరావతిలో భూములు హైక్ చేస్తున్నారట, భూములు ఎక్కువ రేట్లకి ఇస్తున్నారట, నిజమేనా? ఇవన్నీ గాలి వచ్చిందండి, వచ్చి పడిపోయింది, ఇంకా మళ్ళీ వచ్చేదేముంది? మోహన్ రెడ్డి నీ రైలు విశాఖపట్నం స్టేషన్ ఆగింది, విషయం బ్రేక్లు అయ్యి లేదా దాడి వెళ్ళిపోయి అనకాపల్లి కదా ఏంటి శ్రీకాకుళం దాటి వెళ్ళిపోతాం మళ్ళీ వద్దు గారు కుషే బ్రేక్ విశాఖపట్నం వరకు. ఇక్కడ ఒక విషయం చెప్తాం సార్, ఏమంటున్నాడు చెప్తున్నాడా? నీ ట్రైన్ విశాఖపట్నం స్టేషన్ లో ఆగింది, బ్రేక్లు అయ్యాటనా లేకపోతే శ్రీకాకుళం వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? 10 నిమిషాలు ఇచ్చాను, నాకు 2 నిమిషాలు ఇచ్చాను, క్వశ్చన్ లేదు చెప్పాలి కదా, రీచ్ కావాలంటే కావాలి కదా, తప్పదు కదా. మీరు ఒక 10 నిమిషాల పైన మాట్లాడతారు, ఒక్కొక్కసారి మీరు తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సిగ్నల్. ఇక విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వచ్చే ఓట్లు తేడా 5 లక్షల చిల్లర. 2019లో అధికార పక్షానికి ప్రతిపక్షానికి వచ్చిన ఓట్లు తేడా 8,88,000. కానీ ఈసారి పోలైన ఓట్లు ఉన్న తేడా ఎంత తెలుసండి? దగ్గర 35 లక్షల తేడా పైన ఉంది. ఈ కొత్తగా వచ్చిన ఈ 35 లక్షల ఓట్లు ఎవరికి పడి? 2019 పీక్ జగన్ రెడ్డికి, ఆయన ఒక్క అవకాశం అన్నాడు, 1,50,00,000 ఓట్లు పడింది. 49 ఎంతో శాతంతో దగ్గర 50% రౌండ్ అప్ చేస్తే ఆయనకు ఓట్లు పడింది. ఈ 5 సంవత్సరాల్లో ఆ 1,50,00,000 ఓట్లు స్థిరంగా ఉండి పెరిగితేనే ఆయన అధికారంకి వస్తాడు. కానీ నాకు తెలిసి 30 నుంచి 40 లక్షల మధ్యలో ఓటింగ్ తగ్గింది, ఓటర్లు తగ్గారని నేను భావిస్తున్నాను. నాకున్న అంచనా ప్రకారం 3,35,00,000 పైన చిల్లర పడిన ఓట్లలో 40 లక్షల ఓట్ల మధ్యలో 1,20,00,000 మధ్యలో మాత్రమే జగన్ రెడ్డికి వస్తాయి. మిగతా అన్ని కూటమికి వచ్చే ఓట్లే. 2 లక్షల చిల్లర ఓట్లు, 2 కోట్ల చిల్లర ఓట్లు కూటమికి వస్తాయి. అంటే తెలుగుదేశము వైసీపీకి మధ్య 10% ఓట్ల డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా 33.5 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉందండి 2019 ఎన్నికల్లో. 1% అంటే ఇప్పుడు పడిన ఓటు దాన్ని బట్టి చూస్తే 4 లక్షలు అండి. 1% లెక్క అంటే 4 లక్షలు అండి ఇప్పుడు పడిందని యావరేజ్ గా తీసుకుంటాయి. కాబట్టి మీరు దాన్ని బట్టి పర్సంటేజ్ మీరు లెక్క వేసుకుంటే నేను అబ్స్ట్రాక్ట్ లెక్కలు చెప్పాను.
ఇకపోతే మనం అధికారం ఎవరికి వస్తుంది అనే దానికి 4వ తారీఖు పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు చూడమని 33 లక్షలు 10% 20% ఎక్కడ వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ గెలుస్తారో చూడమని చెప్పండి. నువ్వు ముందుకెళ్ళబాక విశాఖపట్నం ఆఫీస్ నీ రైల్వే ఆల్రెడీ రాసుకునే 2 లక్షల ఎకరాల భూములు కొట్టేసినారు ఆల్రెడీ. అక్కడ మీకు తెలిసినో లేదో గత పాలకులు 2 లక్షల ఎకరాల పైన కొట్టేస్తే కొట్టేసిన దాన్ని పట్టుకుంటే తర్వాత వచ్చిన తర్వాత మా మీద అభియోగాలు వేసి తప్పించుకుంటారు. మీకు అదేన్ని తెలియక మీరు సపోర్ట్ చేసి ఈ రోజు నవ్వుల పాలవుతున్నారు. ఓకే అండి, ఓకే ఓకే ఓకే. ఇంకా మరి కొళ్ళు దొక్కు కూర్చున్నారా? నాకు తెలియకడుతా 2 లక్షల ఎకరాలంటే అంటే 2 లక్షల ఎకరాలు కాదు, మీకు తెలియదేమో తెలుసుకో. కావాలంటే డీటెయిల్స్ మొత్తం పంపిస్తే డిబేట్ పెట్టమని వర్మ గారిని. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు దాన్ని మీకు చేర్చలేదు? 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా. శ్రీకాకుళం ఒరిస్సా వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఆయన ట్రైన్ కి మేము బ్రేక్లు అయినాం. మీరు దయచేసి ఆపండి సార్ వర్మ గారు. మీరు మాకు అవకాశం మీరే తీసుకున్నారు. ఆపేదే ఉంది, టైం అంతా మీరే తీసుకున్నారు. మాకెప్పుడు ఇచ్చిన టైము? ఓకే మాట్లాడు. ఇక విషయానికి వస్తే 4వ తారీఖు నాకున్న అంచనా ప్రకారం వాస్తవానికి కృష్ణాంజలి గారు కూడా తెలుసు, మొదటి గంట పావులో పోస్టల్ బ్యాలెట్లు తేలుతాయి. అక్కడి నుంచి మిగతా ఓట్లు ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంటాయి. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే 11:30, 12 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లే టైం తీసుకున్నట్టు కనబడుతున్నాయి. 5 లక్షలు దాటినాయనా? అవునండి. ఓకే. కాబట్టి ఈసారి పోస్టల్ బ్యాలెట్లే చాలా ఎక్కువ టైం తీసుకుంటే ఈవీఎం కౌంటింగ్ అనేది దాంతో సమానమైన టైంలో బయటకు వచ్చేస్తాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ తెలుస్తుంది. నాకు తెలిసి 1 గంట 2 గంటల మధ్యలో మాత్రమే ట్రెండ్స్ తెలుస్తుంది. సాయంత్రం కానీ క్లియర్ పిక్చర్ రాదు 4వ తారీఖు నాడు. కాబట్టి మేము వంటకం ఏంటో తెలుసు, ఎవరు వండుతున్నారో తెలుసు, ప్రజలు దాన్ని ఎట్లా వండారో కూడా మాకు తెలుసు. కాబట్టి మేము చాలా స్థితిపోలేండి. ఆ రోజు ఎవరు గెలిస్తే కాదండి, వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా బుజ్జిద్రి కానీ ఎవరు గెలిస్తే కాదు, కూటమే గెలుస్తుంది. ఓకే ఓకే. మళ్ళీ మీరు అటువంటి మాట మా నోట్లో పెట్టాలి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్.